అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ. పొటాటో బజ్జీలు అనమాట అండి. బంగాళదుంపతో ఈజీగా బజ్జీలు ఎలా వేసుకోవాలో ఈరోజు నేను చేసి చూపిస్తానండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం భోజనాల్లో చూస్తూ ఉంటాం కదండి, సేమ్ అదే టేస్ట్తో అదే విధంగా వస్తాయండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట అండి. చూస్తున్నారు కదా, దీనికోసం నేను ఒక హాఫ్ కేజీకి దగ్గరగా తీసుకున్నాను అనమాట పొటాటోస్. అవి ముందుగా నీట్గా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా పీల్ చేసుకోవాలన్నమాట. 1 బై 1 పొటాటోస్ అన్నీ కూడా ఈ విధంగా ఈజీగా పీల్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా పీల్ చేసుకుని ఆ తర్వాత వీటిని నీట్గా మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇవి మనం పీసెస్ కట్ చేసుకున్నప్పుడు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు. నేనైతే ఇవి ఒక షేప్లో తీసుకున్నాను. ఈ షేప్లో అయితే మంచిగా మనకి తినడానికి ఈజీగా బాగుంటాయి. ఇలా పీల్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇలా చూస్తున్నారు కదా సన్నగా, ఇలా పీల్ చేసినప్పుడు మనం బజ్జీ అనేది ఆయిల్లో వేసినప్పుడు చాలా ఈజీగా లోపల ఉన్న పొటాటో కూడా మెత్తగా ఉడుకుతుందన్నమాట. చూస్తున్నారు కదా, దీనికోసం నేను శనగపిండి తీసుకున్నాను అనమాట అండి. ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఎంచక్క ఇలా శనగపిండి తీసేసుకోవాలి. దీనికి మనం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్తాను చూడండి. ఇది వామ్ అండి. ఫస్ట్ వామ్ వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొంచెం ఘాటుగా కారం వేసుకోండి. సింపుల్గా వేసుకోవాలన్నమాట అండి. సింపుల్గా, చాలా సింపుల్గా అయిపోతాయి. వీటన్నిటినీ కూడా పొడి పౌడర్లోనే మంచిగా కలిపేసుకుని ఆ తర్వాత వాటర్ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది సరిపోయేలాగా వాటర్ అనేది కలుపుకోవాలి. ఆ తర్వాత టేస్టింగ్ సాల్ట్ మర్చిపోకుండా ఇలా మనం ఆయిల్లో డిప్ చేసే ముందు వేసుకోవాలన్నమాట అండి. చూస్తున్నారు కదా, ఇలా పొటాటో ఒక్కొక్కటి మనం పిండిలో డిప్ చేస్తూ ఆయిల్లో ఇలా వదిలేసుకుంటే చాలా బాగా రుచిగా వస్తాయండి. బాగా పొంగుతున్నాయి చూసారా. నేను టేస్టింగ్ సాల్ట్ అనేది చూపించాను కదా. మనం జస్ట్ ఆయిల్ పొయ్యి మీద పెట్టి ఈ యొక్క టేస్టింగ్ సాల్ట్ అనేది అప్పటికప్పుడు కలిపి వేసుకుంటే ఇలా పొంగుతాయి అన్నమాట అండి. చిన్న ట్రిక్ అన్నమాట ఇది. ఆ తర్వాత 1 బై 1 ఇలా ఆయిల్లో మనం వదిలేసుకుని బజ్జీలు అన్నీ కూడా ఇలా తిరగబెట్టుకుంటూ ఒక్కొక్కటి అయిపోతూ ఉంటాయండి. అయిపోయిన బజ్జీలు ముందుగా తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మరలా వేసుకోవాలి వాయలు. ఆ తర్వాత వీటిని ఎంచక్క పక్కకి ప్లేట్లోకి తీసుకుని కావాలంటే ఆనియన్స్, పచ్చిమిర్చితో తినొచ్చు, లేదు అంటే సాస్తో కూడా తినొచ్చు అన్నమాట అండి. చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. చూస్తున్నారు కదండి, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే నా యొక్క ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.